చల్లగా. కే చరణ్. హాయ్ 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 వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామ హాయ్ హాయి గుంటె చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ పల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామ హాయ్ హాయి గుంటె చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి. కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందాన సుధ చిందేనా కనులు కనని వనిత ఎవరు మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే చూడాలి తనను మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధురలలన మదన కలన కమల వదన అమల సదన మదికి తరమ చిలిపితనమ చిత్రమైన బంధమాయ అంతలోన అంతులేని ఉన్న అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ వరాల చల్లి కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామ హాయ్ హాయి గుంటె చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి. గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిలో బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషలు మనిషి అయినా గానీ మనకేముంది మామూలే కళలు తెలుసా ప్రేమ బహుశా కవిత మనస కలల హంస మదిని కొంచెం తెలుసుకుంది మనసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది మదిని లాగుతున్నది అంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామ హాయ్ హాయి గుంటె చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ పల్లెల్లో హాయ్ హాయ్ వరాల చల్లి కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామ హాయ్ ఛాయి గుంటె చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి. కటకం సార్ పాట అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంకొక లాస్ట్ పల్ల ఉంది కదా, దీని తర్వాత లాస్ట్ పల్ల లేదా? ఇదే లాస్ట్. లేదు సార్, ఇదే లాస్ట్ సార్. కాదుగా, చప్పట్లు హాయ్ హాయ్, కామెంట్లు హాయ్ హాయ్, పాయింట్లు బాగా మెరిసే అని అంటే తప్ప పాట అయినట్టు కాదు సార్. మిగతా పాట మేము కంటిన్యూ చేస్తాం, అంతే కదండి? అంతే అండి. ఇప్పుడు ఒక సంగీత దర్శకుడికి ఒక స్టైల్ ఉంటుంది కదా సార్. న్యాచురల్గా
ఒక దర్శకుడికి కూడా అతని పాటల్లో ఒక స్టైల్ ఉండటం అనేది కొంతమంది ఉన్నారు. విశ్వనాథ్ గారు ఆయన పాటలన్నీ ఒక 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 పద్ధతిలో ఉంటాయి. వినగానే ఇది విశ్వనాథ్ గారి పాట ఏమో అని గుర్తుపట్టచ్చు. అదే కోవకు చెందినవారు వంశీ గారు. సో వంశీ గారు ఇళయరాజా గారితో ఎంత పనిచేస్తారో చక్రితో కూడా అంతే పనిచేశారు. ఆయన ఆయన పాటలో ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. సింప్లిసిటీతో పాటు గిలిగింతలు పెట్టే లక్షణం ఉంటుంది. ఈ పాటకి అవి ఉంది. గిలిగింతలు అంటే దానికి నేను ఎగ్జాక్ట్గా ఏంటని చెప్పలేను. పాట పాడుకునే వాళ్ళకి అర్థమవుతుంది. చక్కగా పాడు నువ్వు కూడా. థ్యాంక్ యూ సార్. వంశీ గారు ఆయనకి స్వరజ్ఞానం ఉంది. చెప్పాను ఒక సంచిలో, నేను చెప్పాను వీణ ప్లేయర్కి పిలిపించి జుట్టు గురికి హీరోయిన్ వాయించినట్టుగా షాట్లు తీశారని. సో బాగా ఆయనకి ఏం కావాలో ఆయనకి అవగాహన ఉంది. ఆయన షార్ట్ మేకింగ్ కానీ మొత్తం చాలా విచిత్రంగా ఉంటాయి అవన్నీ కూడా. పాత్ బ్రేకింగ్ అనమాట ఆయన స్టైలు. సో ఆయనతో పనిచేసే అదృష్టం రావడం దక్కిన వాళ్ళలో చక్రి కూడా అరుదైన ఆ భాగ్యం కలిగింది. చక్రి నా ఫ్రెండ్, తను రక్తదానం ఎవ్రీ సంవత్సరం తన బర్త్డేకి నిర్వహించడం, ఇవన్నీ మంచి ప్రయోజకరమైన పనులు చేస్తూ ఉండేవాడు. తన బోళా మనిషి. కాకపోతే తను పోయిన వార్త తెలిసినప్పుడు నేను బల్గేరియాలో ఉన్నా. బాహుబలి కంపోజింగ్ కోసం వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. ఒక మంచి వ్యక్తి తొందరగా నిష్క్రమించాడు. కొన్ని అలవాట్ల వల్ల, దీనివల్ల డిసిప్లిన్ లేకపోవడం వల్ల కొంత అనారోగ్యం. ఏమైనా ఇప్పటికీ మన మధ్య ఉండాల్సిన వ్యక్తి కొంతమంది తొందరగా వెళ్ళిపోతారు. అది మనం ఏం చేయలేము. బట్ ఇలా పాటల రూపంలో వాళ్ళు బతికుంటారు. చక్కటి పాట గుర్తు చేసావు, చక్కటి పాట పాడావు. ధన్యవాదాలు నీకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చరణ్ సార్. పాట నాకు చాలా ఇష్టమైన పాట. చక్రి గురించి కిరణ్ గారు చెప్పారు. చక్రి గొంతులో బాగా పలికే ఒక ఏంటంటే గోము ఉంటుంది కదా, గోముగా మాట్లాడటం ఉంటుంది. గోముగా గారాబంగా మాట్లాడడం, అది చాలా చక్రి గొంతులో చాలా పలుకుతుంది, బాగా పలుకుతుంది. ఇప్పుడు ఈ పాటలో కూడా ఆ గోముతనం ఎక్కువగా పలికింది. నేను ఏమన్నా నువ్వు నేను రాను అను. నేను రాను. అబ్బా రావచ్చు కదబ్బా. నేను రాను. ప్లీజ్ అబ్బా. నేను రాను. అబ్బా షాపింగ్కి వెళ్ళొద్దా అబ్బా, నీకేమవదు రా, నేను తీసుకెళ్ళి వస్తా. నేను రాను. అబ్బా ఎన్నిసార్లు బతిమాలుచుకుంటావు అబ్బా, ప్లీజ్ అబ్బా. నేను రాను. ఇదంతా గోము అనమాట. ఇప్పుడు ఇందులో కాలంలో అంతా బాణి స్వరపరచడమే గోముగా. అసలు అంతా ఈ పాట అంతా నాకు చక్రి ఎలా మాట్లాడతాడు, చక్రి ఎలా అంటే తన ప్రవర్తనలో కూడా ఎదుటి వాళ్ళపైన చూపించే ప్రేమ, గారాభం అదంతా కూడా నాకు ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. చరణ్, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ ఇయర్ మానిటర్ ఇదంతా? కంఫర్ట్ ఉంది మేడం. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇయర్ మానిటర్ ఆపరేట్ చేస్తూ పాడడం, అది వాడుతూ పాడడం? లేదు మేడం, ఆల్రెడీ పాడాను మేడం. అలవాటు ఉంది కదా? అలవాటు ఉంది. సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను, అది ఏంటనేది తెలుసుకొని దాన్ని సవరించుకుంటే బాగుంటుంది ఇప్పుడే ఇనీషియల్గానే. అలాగే మేడం. ఏంటది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మేడం ఏం డిస్కంఫర్ట్ ఉంది? మీరు లిరిక్స్ మర్చిపోయారు చాలా. లిరిక్స్ ఒక్కటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా? లిరిక్స్ కోసమే మేడం. అంటే ఓకే, టగటగ మన ఫ్రేసెస్ ఫాస్ట్గా వచ్చినాయి కదా మేడం. ఓకే ఓకే, కొంచెం టెన్షన్ అయింది మేడం. అయ్యోయ్యో. సో అలాంటి సందర్భాల్లో మరి మనం అన్ని పదాలు అన్ని ఉన్నవి చూసుకోండి ఇంకోసారి. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నవి చాలా ఉండుంటాయి, రైట్? అవును మేడం. సో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం కంగారు ఎక్కువ ఉంది. ఇదంతా చూసి కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. దాన్ని అక్కడ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. సో కాస్త చూసుకోండి. ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఇంకొంచెం నవ్వుతూ పాడొచ్చు. ఇవన్నీ కూడా అంటే లిరిక్స్ గుర్తుండి, ట్యూన్ గుర్తుండి, శృతిలో పాడుతున్నామన్న కాన్ఫిడెన్స్ చాలు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అక్కడ. అవును మేడం. సో ఇవి బేసిక్స్ కాబట్టి ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఫర్దర్ రౌండ్స్లో. ఓకే మేడం. బాగా పాడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.